భారత వాయుసేన జరిపిన ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడుల్లో తమకు భారీ నష్టం వాటిల్లిన విషయాన్ని పాకిస్తాన్ ఎట్టకేలకు పరోక్షంగా అంగీకరించింది. ఈ సైనిక చర్యలో 13 మంది సైనిక సిబ్బంది సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఘటన జరిగిన 3 నెలల తర్వాత అంగీకరించింది. తమ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు మరణానంతరం శౌర్య పథకాలను ప్రదానం చేసి ఈ నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ అయిన ద రిసెప్షన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ దాడులపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఆగస్టు 14న తమ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అసలు నిజాన్ని బయటపెట్టింది. అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ చేతుల మీదుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించిన సైనిక సిబ్బందికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. ఈ దాడుల్లో భోలారీ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో మరణించిన స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్కు ఇక తమ్హా ఈ బసాలత్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు హవల్దార్ మహమ్మద్ నవీద్ నాయక్, వకార్ ఖలీద్, లాన్స్ నాయక్, దిలావర్ ఖాన్లకు కూడా మరణానంతరం ఈ పురస్కారాన్ని ఇచ్చారు. భారత దాడులు జరిగిన నూర్ ఖాన్, సర్దోష్, అలాగే జకోబాబాద్, బోలారీ, షార్కోట్ వైమానిక స్థావరాల్లో పలువురు గాయపడినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో జరిగిన దాడిలో కొందరు అమెరికన్ టెక్నీషియన్లు సైతం గాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అవార్డుల ప్రదానంతో భారత వైమానిక దాడుల తీవ్రతను, దానివల్ల తమకు జరిగిన నష్టాన్ని పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించినట్లయింది.